హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ నాయకుడికి లేని తలకాయ నొప్పి పవన్ కళ్యాణ్కు మాత్రమే ఉంది. అది పిఠాపురం రూపంలో. ఆయన 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేశారు. ఓడిపోయిన తర్వాత 2024 ఎన్నికల్లో ఆయన మళ్ళీ భీమవరం నుంచి పోటీ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆయన పిఠాపురాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. అలయన్స్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నాను, అదే నా నియోజకవర్గం, ఇకపై ఎప్పుడు పోటీ చేసినా కూడా నేను పిఠాపురం నుంచే పోటీ చేస్తాను, శాశ్వత నియోజకవర్గంగా ఎంచుకున్నానని ఆయన చెప్పారు. అయితే ఇదే పిఠాపురం నియోజకవర్గాన్ని ఎస్విఎస్ఎన్ వర్మ టీడీపీ నాయకుడు కావాలని కోరుకున్నాడు. అయితే అలయన్స్లో భాగంగా జనసేనకు వెళ్తుంది, ఇక్కడ నీకు సీటు ఇవ్వడం కుదరదని తెలుగుదేశం అధిష్టానం క్లియర్గా చెప్పింది. చెప్పినా వినకుండా ఇండిపెండెంట్గా పోటీ చేయడం కోసం ప్రయత్నాలు చేశారు. పవన్ కళ్యాణ్ గారి గురించి లేనిపోని విమర్శలు మొదలుపెట్టాడు. గోడలపైన పెయింటింగ్లు, రోడ్లపైన హోర్డింగ్లు, స్థానికుడు కాని వ్యక్తికి ఓట్లేస్తారా అంటూ ఆయన నినాదాలతో కూడిన ఫ్లెక్సీలు పెట్టడం మనం చూసాం. అయితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పిలిచి మందలించాడు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయాడు. ఇక పవన్ కళ్యాణ్ వెంట తిరిగాడు. పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలిచారు. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఈ గెలుపు తన వల్లే వచ్చిందంటూ చెప్పుకోవడం మొదలుపెట్టాడు. ఇక్కడే జనసేన పార్టీ నాయకులకు, అధిష్టానానికి నచ్చనిది. ఎస్విఎస్ఎన్ వర్మ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళినా కూడా ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఆయన అన్నీ చూస్తూ ఊరుకున్నాడు. అయినా కూడా వర్మ తీరులో మార్పు రాలేదు. ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ అధినేతకు కూడా చెప్పడం జరిగింది. ఇక అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని మరీ ఎక్కువగా గెలకడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఈ పిఠాపురం నియోజకవర్గం నాకు ఎక్కడ కాకుండా పోతుందో అనే ఉద్దేశంతోనే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ ఆయన ఐడెంటిఫై చేయడం మొదలుపెట్టాడు. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఉదాహరణకి రోడ్లపైన చెత్త చెదారం ఉండుంటే, పందులు తిరుగుతున్నాయనుకో, వాటిని ఫోటోలు తీసి, ఇదిగో మా పిఠాపురం నియోజకవర్గం క్లీన్గా లేదు, అధికారులు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఫోటోలని సోషల్ మీడియాలో పెట్టడం మొదలుపెట్టాడు. ఇది జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి మరీ మంట పుట్టించింది. అంటే ఇక్కడ సమస్య ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని ఏదో విధంగా ఇబ్బందులకు గురి చేయాలి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదనేది క్రియేట్ చేయగలగాలి. ఇదే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలనేది ఆయన మెయిన్ ఎజెండా. అది జరిగితే ఆయన సక్సెస్ అయినట్టే అనుకున్నాడు. రేపు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసినా గెలిచే అవకాశాలు తక్కువగా ఉంటాయనే ఉద్దేశంతో ఇదంతా చేసుకుంటూ వచ్చాడు. వాస్తవానికి పిఠాపురం మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. రోడ్లు కానీ, మంచినీటి వసతులు కానీ, అదేవిధంగా ఉప్పాడ సముద్ర తీరం చుట్టూ వాల్ కట్టించే ప్రయత్నం కానీ, అలాగే మత్స్యకారులను ఆదుకోవడం కానీ, అలాగే పిఠాపురానికి ఇంతకుముందు 30 పడకల ఆసుపత్రి ఉండేదాన్ని ఇప్పుడు 100 పడకల ఆసుపత్రి కూడా పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఇలా పిఠాపురం అభివృద్ధి జరుగుతూ ఉంటే ఈ పిఠాపురం వర్మ మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఏమీ చేయట్లేదనే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే జనాలకు బాగా తెలుసు, పిఠాపురంకి సంబంధించిన ఎస్విఎస్ఎన్ వర్మ ఇదంతా తనే కావాలని చేస్తున్నాడు. రేపు ఫ్యూచర్లో ఈ పిఠాపురం నియోజకవర్గం నాకు కాకుండా పోతుందా అనే ఉద్దేశంతో ఆయన చేస్తున్న విషయం అందరికీ తెలుసు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగినా అక్కడ లేనిపోని ఇష్యూలు క్రియేట్ చేస్తూ, ఫ్లెక్సీలో ఫోటో లేదంటూ, ఫోటోలు చిన్నగా ఉన్నాయంటూ, ఇట్లా ఏదో విధంగా ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇక ఓపిక పట్టని పవన్ కళ్యాణ్ ఆయన చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ చేశారు. మీరు ఇలాగే చూస్తూ కూర్చుంటే మేమేం చేయాలో అది చేస్తాం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఖరాఖండిగా చంద్రబాబు నాయుడు గారికి మెసేజ్ పంపించడం జరిగింది. ఆ వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వర్మ విషయంలో ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇప్పటికి కూడా మనం సీరియస్గా అతనిపై యాక్షన్ తీసుకోకపోతే కూటమికే ఇబ్బందులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ పిఠాపురం వర్మను మందలించాడు. మామూలుగా కాదు, సీరియస్గానే ఆయన రియాక్ట్ అయ్యాడు అనేది విషయం రీసెంట్గా బయటకు వచ్చింది. ఇక జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆయన బ్రదర్ నాగబాబు గారిని రంగంలోకి దింపారు. ఆయన కూడా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నాడు. అలాగే పిఠాపురం జనసేన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో, కార్యకర్తలతో ఆయన మీట్ అయ్యారు. స్థానిక సమస్యలతో పాటు పార్టీల్లో ఇంటర్నల్ వ్యవహారాలు ఏంటి, ఇక్కడ ఏం జరుగుతున్నాయి, పిఠాపురం ఈ వర్మకు సంబంధించిన ఇష్యూ ఏంటి,
ఆయన కావాలని ఎందుకు చేస్తున్నాడు, ఆయన కుట్రలు కుతంత్రాలన్నిటిని ఒక్కొక్కటిగా బయట తీయడం మొదలుపెట్టాడు. అలా ఇప్పుడు రంగంలోకి నాగబాబు దిగిన తర్వాత పిఠాపురం రాజకీయాలు మరింత హిట్ ఎక్కాయి. ఇక చూస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు సందులో సడేమియగా దూరారు. వాళ్ళ మీడియాలో, సోషల్ మీడియాలో ఈ పిఠాపురం ఇష్యూను బాగా హైలైట్ చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్తోని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడానికి వర్మనే ముఖ్య కారణం, వర్మ లేకపోతే పవన్ కళ్యాణ్ గెలిచేవాడు కాదు అంటూ వాళ్ళు ఈ విషయాన్ని బాగా హైలైట్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళకు కావాల్సింది కూటమిని ఏదో విధంగా విడగొట్టాలి. ఆ ప్రయత్నాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఎవరు? జనసేన, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధిష్టానంతో పాటు ముఖ్య నాయకులు. ఈ కూటమి గనక బీటలు వారితే అది కలిసి వచ్చేది జగన్మోహన్ రెడ్డికి అనే విషయం ఈ కూటమిలోని ముఖ్య నాయకులకు తెలిసినా కూడా ఈ ఇంటర్నల్ పాలిటిక్స్ ద్వారా అనవసరంగా ఈ కూటమిని డిస్టర్బ్ చేసుకుంటున్నారనే వార్తలు అయితే ఎక్కువ అవుతున్నాయి. అదే నిజం కూడా. అందుకే చంద్రబాబు నాయుడు గారు అలర్ట్ అయ్యారు, వర్మ సైలెంట్ అయ్యాడు. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని తన శాశ్వత నియోజకవర్గంగా ఆయన ఫిక్స్ అయిపోయారు. అదే విషయాన్ని వాళ్ళ కార్యకర్తలు, నాయకుల సమావేశంలో నాగబాబు గారు కూడా క్లియర్గా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం అనేది ఒక శాశ్వత నియోజకవర్గం. ఆయన ఎప్పుడు పోటీ చేసినా పిఠాపురం నుంచే పోటీ చేస్తారు. ఎవరు వచ్చినా, ఎవరు ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా పవన్ కళ్యాణ్ గారి అడ్డ పిఠాపురం. ఇక ఎస్వి ఎస్ఎన్ వర్మ కూడా ఫిక్స్ అయిపోవాలి, పిఠాపురం నాది కాదు పవన్ కళ్యాణ్దే అని.